మీరు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి త్రిపురమ్మ అయితే అంటూ ఉంటుంది దేవ, మిథున వాళ్ళతో. ఇక మిథున అయితే నవ్వుతూ ఉంటుంది. దేవ అయితే త్రిపుర కాసి డౌట్‌గా చూస్తూ ఉంటాడు. ఇక మిథున కూడా అలా చూసేసరికి "ఏంట్రా అలా చూస్తున్నావు? దొంగ కోళ్ళు పట్టేవాడిలా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది త్రిపురమ్మ. అలా అనేసరికి దేవ అయితే అలా చూస్తూ ఉంటాడు. కాదు, దిగులుతో ఓ తం చచ్చిపోవడానికి రెడీగా ఉన్నావనుకున్నాను. నువ్వేంటి ఇలా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు దేవ. అమ్మో! ఏంటీడు ఇప్పుడు ఈడికి ఎలా కవర్ చేయాలి అని త్రిపుర మీద అనుకుంటూ ఉంటుంది. దిగులేంటి, నెత్తి మీద ఇదేంట్రా అలాగుండడానికి అని అనేసరికి, అది కాదు, చచ్చిపోవడానికి రెడీగా ఉన్నావు అన్నట్లుగా బిల్డప్ ఇచ్చావు కదా! ఇప్పుడు ఎంత దినిగా ఉన్నావు అని చెప్పేసి అనేసరికి దిగులనేది ఇక త్రిపురమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది. మిథున అయితే ఎలా కవర్ చేస్తుంది ఇప్పుడు బేబీ అనేది అనుకుంటూ ఉంటుంది. నువ్వు మాత్రం ఎంచక్కా చింగున ఎగురుతున్నావు, మమ్మల్ని చూసి ఓ ఇదైపోతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు దేవ. అలా అనేసరికి ఇక త్రిపురమ్మ అయితే కవర్ చేయడానికైతే రెడీ అవుతూ ఉంటుంది. నాకెందుకో డౌట్‌గా ఉంది. ఇదేదో మతలబులా ఉంది అని అనేసరికి, అవునురా దిగులేంటి పెద్ద దీనిలా చెప్తున్నా, అది మనసులో ఏదో ఒక మూల ఉంటుంది. ఆ దిగులుతో మీ మీద దీవేసింది అంతే. అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కొబ్బరికాయలో పువ్వు కనిపిస్తుందా ఏంట్రా? అలాగే దిగులు కూడా లోపల ఉంటుంది, బయటికి కనిపించదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి అర్థమయిందా? పోలిక కొత్తగా ఉందని ఆలోచిస్తున్నావా? ఏదో ఒకట్లే. ఇప్పటి నుంచి చూడాల్సింది నా దిగులు కాదురా, నేను చేయాల్సిన మర్యాదలు, నేను చేస్తున్న ఇది చూసి అప్పుడు చెప్పురా అని చెప్పేసి అంటూ ఉంటుంది త్రిపుర. ఏంటో నువ్వు నాకు ఇదేదో కొత్తగా ఉంది. దీని హస్తం గట ఉందా ఏంటా అనైతే దేవ అయితే అంటూ ఉంటాడు. మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది దేవ వైపు.